దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, ఒక 25 నిమిషాలు మాత్రం మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడను. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడతాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ద్వారా వాక్యానుసారంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాను. దేవుడు ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు పగడాల ప్రవీణ్ గారి యొక్క హత్య కేసు విషయంలో రేపు ప్రపంచ శాంతి దూత, ప్రపంచ విజేత డాక్టర్ కే పాల్ గారు హైకోర్టుకు వస్తున్నారు. మరి TV5 మూర్తి గారు, ఇంకా టీవీ ఛానల్స్ యాంకర్స్ వీళ్ళందరూ కూడా క్రైస్తవుల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. వేమూరి రాధాకృష్ణ గారు, రవిప్రకాష్ గారు భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఈరోజు పోలీసు వాళ్ళ కంటే కూడా, బీజేపీ ఆర్ఎస్ఎస్ కంటే కూడా ఈరోజు టీవీ ఛానల్ భయపడి వస్తున్న పరిస్థితి వచ్చింది. కారణం వస్తుంది, కామెంట్ పెట్టడం అన్నా భయపడిపోతున్నారు ప్రజలు. వీళ్ళే మిలిటరీ లాగా టీవీ ఛానల్స్, ఆ ఎండీలు, ఆ యాంకర్లు, ఆ జర్నలిస్టులు ఈ భారతదేశాన్ని నాశనం చేసేస్తారు. పత్రికా స్వేచ్ఛ లేదు. ప్రజల కోసం పెట్టిన ఆ పత్రికలు, టీవీ ఛానల్స్ ఈరోజు భారతదేశంలో భారతీయులందరూ కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి మొట్టమొదటికి ఏంటంటే వీళ్ళని అదుపులో తీసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవులారా, డాక్టర్ కే పాల్ గారినే అరెస్ట్ చేస్తామనే స్థాయికి వచ్చారు. ఆల్రెడీ డాక్టర్ కే పాల్ గారు వాళ్ళ అన్నయ్యని చంపేసి, ఆ నేరం ఈయన మీద వేసి, పీస్ మిషన్కి వచ్చే డబ్బులు ఆపేసి, టీవీ ఛానల్ ముందు అపహాస్యం చేసి, ఈరోజు వరకు కూడా కామెడీ పీస్ అంటూ ఆ టీవీ ఛానళ్ళు, పార్టీ, ఈ నాయకులు, పత్రికలు, ఈ ప్రజలు. కానీ కనీసం క్రైస్తవులారా, మీకు బుద్ధి జ్ఞానం ఉందా? కనీసం ఐక్యత ఉందా? ఒక దైవజనుడు కదా కేపాల్ గారు, ప్రపంచ శాంతి దూత. 5 లక్షల రూపాయలు, 5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకి సహాయం చేశాడు. అధికారం లేకుండానే చారిటీ సిటీలు, అనాథాశ్రమాలు, ప్రపంచంలోనే, ఒక దేశం కాదు ప్రపంచంలోనే అంత గొప్ప నాయకుడినే ఆయన నాయకుడి కింద ఉండడానికే మీకు ఇష్టం ఉండలేదు కదా. ప్రతిోడు నేను ఒక కేపాల్ అనుకున్నట్టుగా ఉన్నారు. మళ్ళీ ఆ పాల్ గారినే ఆ నాయకత్వాన్ని అంగీకరించట్లా. పగడాల ప్రవీణ్ గారు భూస్థాపన ఆరాధనకి వెళ్తే మైకి లాక్కున్నారు. ఇంత అపహాస్య, దేవుడు పంపిన ప్రవక్తలను ఇంత నిర్లక్ష్యం చేసి ఇంత అపహాస్యం చేస్తున్నారు కదా. దేవుని ఉగ్రత మీ మీదకి రాదా? ఈరోజు చెబుతున్నా, పెయ్యల మధు జాన్సన్ దేవుని యొక్క పాదదాసుడు, దేవుని యొక్క పాదదాసుడు. దాసుడికి అడిగే అధికారం లేదు. మొత్తం కూడా చావైనా బతికైనా ఆహారం అని ఏమైనా కానీ దాసుడిగా ఉన్నా, నా యజమాని, నా సమస్తం యేసుక్రీస్తే. ఈరోజు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు దాసులే. ఉచితమైన ఆయన రక్తం చేత కొనుక్కున్నాడు మనం ఆయన సొత్తు. యాజకులు, రాజులు, పరిశుద్ధ జనం, ఏర్పరచబడిన సొత్తైన ప్రజలు అయి ఉన్నాం. మన యాజకులు అన్నాడు, రాజులు కూడా అని కూడా అన్నాడు. మన యాజకత్వం చేయట్లేదు, రాజరికం చేయట్లేదు. దావీదు రాజే, సొలొమోన్ రాజే రాజకీయాలకు రావద్దు అంటున్నారు, రాజకీయాలు చేయకూడదు అంటున్నారు. మళ్ళీ తిరిగి అఘోరాలకి, స్వామీజీలకి, బాబాలకి, చేతబొళ్ళకి ఓట్లు వేసేసి వాళ్ళని గెలిపించేసుకుని మళ్ళీ వాళ్ళు మమ్మల్ని చంపేయండిరా, మా చర్చిలు కూల్చేయండిరా, మా శరీరం నగ్నంగా ఊరేగించేసేయండిరా, మానభంగాలు చేసేయండిరా అని చెప్పి మీరు అవిధేయులుగా, అజ్ఞానులుగా, మూర్ఖులుగా దేవుడి మీద ఆధారపడకుండా సాతాను మీద ఆధారపడుతున్నారు. ఈరోజు చెబుతున్నా, డాక్టర్ కే పాల్ గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అది జరిగే పని కాదు. అరెస్ట్ చేయలేరు, భూమి తల్లిని అరెస్ట్ చేయలేరు. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఈ భారతదేశంలో 20 కోట్లు కాదు, 60 కోట్ల మంది వస్తారు, 70 కోట్ల మంది వస్తారు. అది చేయరు. నేను నా వ్యక్తిగత అభిప్రాయం నేను తెలియపరుస్తున్నాను. క్రైస్తవులారా, పాస్టర్లారా, 100కి 80 మంది అబద్ధ బోధకులు ఉన్నారు, 80 మంది నకిలీ క్రైస్తవులు ఉన్నారు. మీకు నేను పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడుతున్నా, వినండి, ఓర్పుగా వినండి, శ్రద్ధగా వినండి. పెయ్యల మధు జాన్సన్ నన్ను అరెస్ట్ చేస్తే
అరెస్ట్ చేస్తే ఎవరు కూడా రోడ్ల మీదకి రావటాలు, ధర్నాలు చేయటాలు అలాంటివి ఏమి చేయకూడదని చెప్పి దేవుడు చెప్పాడు. అరే నేను సర్వోన్నతుడైన దేవుడిని, నేను చెప్పింది కాదు. నిన్ను ఒకవేళ అరెస్ట్ చేస్తే చెయ్యురు. ఒకవేళ ప్రణాళికలో అలా జరిగితే దేవుడిచ్చిన ఆలోచన. అపోస్తులైన పౌల్ని చెరసాలు వేసినప్పుడు, అపోస్తులైన పేతురు యోహాను చెరసాలు వేసినప్పుడు, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళలేదు, చక్రవర్తి దగ్గరికి వెళ్ళలేదు, రోమా సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళా. పౌలు శీలలో జైలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? దేవుడే చెప్పాడు, వెళ్ళబాగండ్రా, వెళ్తే వాళ్ళు ఎల్లుండి మిమ్మల్ని కూడా లోనేస్తారా అని చెప్పి దేవుడు చెప్పాడు. నాకెందుకు, నేను లేనా ఏంటి? పౌలు శీలను జైలు వేశారా? మోకరించి ప్రాణం చేయండి, నన్ను అడగండి రా, నేను చేస్తా అన్నాడు యేసుప్రభు. సంఘం అంతా ప్రార్థన చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులందరూ కూడా నాది మధు పాలిటిక్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి నా యొక్క వీడియోలు షేర్ అవుతాయి, అన్ని గ్రూపులో ఉండే. మీరందరూ ఏనండి, మీకు దేవుడు అంటే భయం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, మీకు నమ్మకం అంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులారా, మీ నమ్మకం అంతా కూడా ఈ మచిలీపట్నం కానీ స్టార్ట్ చేస్తున్నా. పేరు నానిగారి మీద నమ్మకం, పేరుని కిట్టు గారి మీద నమ్మకం, రవీంద్ర గారి మీద నమ్మకం, ఆర్కే గారి మీద నమ్మకం, కొల్లి రవీంద్ర గారి మీద నమ్మకం, వల్లభనేని వంశీ గారు ఎంపీ గారు, వల్లభనేని బాలశౌరి గారు ఎంపీ గారి మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంటుంది, కానీ యేసు ప్రభు మీద మీకు నమ్మకం ఉండదు. ఎందుకంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం, బీజేపీ, మతోన్మాద పార్టీ, కులోన్మాద పార్టీ, వీళ్ళు రౌడీలు, గూండాలు, సైకోలు, వీళ్ళు మానవత్వం లేనివాళ్ళు. కాబట్టి మీరే మాకు న్యాయం చేయండి, చంపేసేయండి, మా చర్చిలు కూల్చేయండి, మణిపూర్లాగా చేసేయండి అని చెప్పి వెళ్తున్నటువంటి అబద్ధ పాస్టర్లారా, దొంగ పాస్టర్లారా, నకిలీ క్రైస్తులారా, నేను మీకు చెబుతున్నాను, దేవుని కృపతో చెబుతున్నాను, నా సొంత మాటలు కాదు చెబుతున్నా, వినండి. ప్రభుని యేసుక్రీస్తు వారు ఒలివ కొండ మీదకి వచ్చేంత వరకు నేను ఉంటా. మరణం లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ మరణించడు, మరణించినా తిరిగి లేస్తాడు అని చెప్పాడు. మరణమే లేదు. ప్రభుని యేసుక్రీస్తు వారు ఒలివ కొండ మీదకి వచ్చేంత వరకు కూడా ఉంటాను, ఉంచుతానన్నాడు దేవుడు. ఒకవేళ వద్దనుకుంటే ఎక్కడికి వెళ్తా? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళేది. మరణం అంటే భయమే లేదు. నా నమ్మకం ప్రభుని యేసుక్రీస్తే, వాక్యాన్ని నమ్ముతా చెబుతున్నా. నేను నన్ను అరెస్ట్ చేస్తే ఈ మచిలీపట్నంలో అందరూ కూడా మోకరించి ప్రార్థన చేయండి. లాయర్ల దగ్గరికి వెళ్ళటాలు, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర రావటాలు, అలాంటి పెచ్చం పనులు మానుకోండి. మీకు రాజకీయ చైతన్యం తెలియదు, మీరు రాజులు కారు, మీరు బానిసలు. క్రైస్తవులారా, అంబేద్కరిస్టులారా, మీరు రాజులు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? నేను ఓటు హక్కును మీకు కల్పించా, అంతకుముందు మీకు ఓటు హక్కు లేదు. పన్నులు కట్టేవాళ్ళకి, జమీందారులకి, కొన్ని సామాజిక వర్గాల వాళ్ళకే ఓట్లు ఉన్నాయి, స్త్రీలకు ఓటు లేదు. 18 సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజుల్లో స్వాతంత్రం రాకమునుపు బ్రిటిష్ గవర్నమెంట్లో ఆ రోజుల్లో ఎవరికి ఓటు హక్కు ఉండేది? చదువుకున్న వాడికి, అగ్రవర్ణాల వాళ్ళకి, రైతులకి, భూస్వాములకి, పన్నులు కట్టేవాళ్ళకి ఉండేవి. అటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించాడు. ఉపయోగించుకొని రాజులు అవుతారో, అమ్ముకుని బానిసలు అవుతారో అని చెప్పి ఆ మహనీయుడు ప్రభుని యేసుక్రీస్తు వ్యక్తిత్వం కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే కన్నీరు పెట్టుకుని చెప్పాడు. మీరు ఏమంటున్నారా? అరే దొంగ బోధకులారా, అబద్ధ బోధకులారా, నకిలీ క్రైస్తులారా, అంబేద్కరిస్టులారా, నువ్వు ఓటు అమ్ముకునేవాడు, నువ్వు అంబేద్కరిస్టువేరా? నువ్వు ఓటు అమ్ముకునేవాడు, నువ్వు క్రైస్తవుడువా? నిన్ను అరచేస్తే మోకరించి ప్రాణం చేయనుడు, నువ్వు క్రైస్తవుడువా? నువ్వు అరచేస్తే నువ్వు వెళ్తావు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తావు,
ఎమ్మెల్యే గారు మావాడేనండి, నేను ఎమ్మెల్యే గారితో ఉంటా, ఆయనతో ఫోటోలు దిగానంటావు. నిన్ను అక్కడికి వెళ్తే పట్టించుకోడు. ఆడి నెత్తి మీద నువ్వు గొడుగు, నువ్వు ఆడి కాలు కింద చెప్పు, నువ్వు ఆడు ఉసుకో 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 అంటే కుక్కలు వెళ్తాయి చూసారా, జనాలు పీకి శత్రువుల మీదకి వెళ్ళి కరిచేస్తాయి. అట్ట కరిచేస్తావు. నీ అన్ననే కరుస్తావు, నీ తమ్ముడినే కరుస్తావు. ఆధిపత్య కులాలు అగ్రవర్ణాల దగ్గరికి వెళ్ళి రాజకీయ బానిసలుగా, రాజకీయ బ్రోకర్లుగా మారిపోయారు. క్రైస్తవులు, అంబేద్కరిస్టులు, దళితులు అందరూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా. భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే గౌరవం లేదు, యేసు ప్రభు అంటే భయం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే అసలు గౌరవమే లేదు. ఓటు హక్కు కల్పిస్తే ఓటుని అమ్ముకుంటున్న క్రైస్తవుడా, అంబేద్కరిస్టు, నువ్వు నీకు సిగ్గుందారా అని నేను అడుగుతున్నా ఈరోజు. అంబేద్కర్ గారికి దండ ఇచ్చే అర్హత ఉందా నీకు? ఓట్లు ఎలక్షన్ వస్తే ఓట్లు సంతలో నువ్వు డబ్బులు పంచుతావు కదా, ఆయన ఎంత ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుంది. అంబేద్కర్ జయంతులు వర్ధంతులు చేసే మీరు అంబేద్కరిస్టులు కాదు. చర్చికి వచ్చే క్రైస్తవులు మీరు క్రైస్తవులు కాదు. బైబిల్ పట్టుకుని బోధించే బోధకుడు నువ్వు బోధకుడు కాదు. డాక్టర్ కే పాల్ గారు రేపు హైకోర్టుకు వస్తున్నాడు. మరి టీవీ 5 మూర్తి వాడొక మూర్ఖుడు, వాడొక అజ్ఞాని, బుర్రతో కూడా తెలుసు, అన్నీ తెలిసి ప్యాకేజీ డబ్బులకి అమ్ముడుపోయి డాక్టర్ కే పాల్ గారిని అనుచిత వ్యాఖ్యలు, అవమానకరంగా మాట్లాడాడు. ఆయన ఎందుకని ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదండి? నువ్వు అడిగేవారా దొంగ బోధకుడా, నకిలీ క్రైస్తవుడా? నువ్వు అడిగేవా? రోడ్డు మీదకి వచ్చావా? ఈరోజు కేపాల్ గారిని నడి రోడ్లో సికింద్రాబాద్లో ఒక బీఆర్ఎస్ కార్యకర్త చంప మీద కొట్టాడు. ఆ రోజు వచ్చేవారా దొంగ క్రైస్తవుడా? రాజశేఖర రెడ్డి పీస్ మిషన్కి వచ్చే డబ్బులు ఆపిచ్చేసి స్వార్థపరుడు. రాజశేఖర రెడ్డి భయంకర స్వార్థపరుడు. ఆపిచ్చేసి సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి ఆపిచ్చి ఆ డేవిడ్ రాజు కే పాల్ గారు అన్నయ్యని చంపేసి ఆ నేరం కే పాల్ గారి మీద వేస్తే జైల్లో పెడితే 104 రోజులు జైల్లో ఉంటే ఒక్క బోధకుడు రాలేదురా. మీరు దొంగ బోధకులరా, మీ గురించి ఆయన ఇంత రిస్క్ తీసుకోవాలా? రేపు హైకోర్టుకు వస్తున్నాడు, సుప్రీంకోర్టుకి వేస్తున్నారు. ఏంట్రా మీ వేషధారణ? టీవీ ఛానల్ ముందుకు వచ్చేసి అభినయ్ దర్శనం, వికేఆర్, విజయ్ ప్రసాద్ రెడ్డి, అన్నీ జాన్సన్, ఏంటి మీ అహంకారం, మీ గర్వం? వాక్యాన్ని లోపట్టలేదు, దేవుని ఆజ్ఞలు కట్టలు గైకొనట్లేదు, న్యాయ విధులు అనుసరించట్లేదు. ఇటు భారత రాజ్యాంగం మొదటి పేజీలో ఉంది. మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు. అది ఈరోజు మనిషి బతకడానికే అర్హత లేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నువ్వు రాజ్యాంగ పరిరక్షణ గురించి రోడ్డు మీదకి రాలా. మదర్ తెరీసా ప్రార్థన చేసే పేదోళ్ళ కన్నా సహాయం చేసే చేతుల మీద. ప్రపంచంలో ఎంతోమందికి మానవతామూర్తి తల్లి, ఒక తల్లి బిడ్డని ఎలా చూసిందో అట్లా చూసినటువంటి ఆ తల్లిని, మదర్ తెరీసాని ఎన్ని మాటలు మాట్లాడారా ఈ ఆర్ఎస్ఎస్ కుక్కలు, ఈ బీజేపీ మాట్లాడితే అప్పుడు ఏమయ్యేవరా నువ్వు క్రైస్తవుడా? ఒరే పాస్టర్, దొంగ పాస్టర్, ఏమయ్యేవరా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు కూల్చేసి ఫ్లెక్సీలు చింపేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు నేనుంటే నేనే చంపేవాడిని అన్న ఆ బురద పంది ఆడ కానీ మగ కానీ ఆ అమరప్రసాద్ గారిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఇప్పుడు రోడ్డు మీదకి రాలేదురా మీరు? ఈ కరుణాకర్ సుగుణ, లలిత్, రాధా మనోహర్ దాస్ ఎన్ని మాట్లాడుతున్నారా? అంబేద్కర్ గారిని, బైబుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింల్ని, హైందువుల్ని, ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ఏమయ్యారా? మీ నోరులు ఏమైపోయినాయిరా? నేనేమంటున్నానంటే మీకు న్యాయం జరగదు. ప్రధానమంత్రి లేడు, ఆడొక పిచ్చోడు. హోంమంత్రి లేడు, సుప్రీంకోర్టు లేదు, హైకోర్టు లేదు, రాష్ట్రపతి లేదు, గవర్నర్ లేరు,
భారత రాజ్యాంగ ధర్మాసనం లేదు, పోలీసులు లేరు, ఎస్పీలు లేరు, కలెక్టర్లు లేరు. వీళ్ళందరూ కూడా మానవ రూపంలో ఉన్నటువంటి పావులు. ఆడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ మానవ రూపంలో ఉన్నటువంటి పాము, పగటి వేషగాడు, మాంత్రికుడు, క్షుద్ర పూజలు, అఘోరి, నాగసాధు. వీళ్ళందరూ కూడా మనుషులు ఉండాల్సిన వాళ్ళు కాదు. ఈ ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు వీళ్ళందరూ కూడా హిమాలయాల్లో అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చున్నటువంటి డిబేట్ పాస్టర్లారా, మీరు పాస్టర్లు కాదు, మీరు క్రైస్తవులే కాదు. నేను ఖచ్చితంగా చెబుతున్నా. నేను పిలవని నేను చెబుతా. మీరు క్రైస్తవులు కాదని, మీరు పాస్టర్లు కాదని నేను చెబుతా. మీరు తెలుసు, ఆ విషయం తెలుసు. మీకేంటంటే మీకు పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఫారెన్ డబ్బు కావాలి, ఘనత కావాలి. ఒక్క నాయకత్వం కింద ఒప్పుకోర్రా మీరు? ఏక మనసు అంటావు, ఏకాత్మ అంటావు, బల్లారథంలో పాల్గొంటావు, అక్కడ కూడా నీకు కులం చూపిస్తావు, అక్కడ కూడా మతం చూపిస్తావు, నీ కులమోడు పక్కనే కూర్చుంటావు నువ్వు. మళ్ళీ నువ్వు రొట్టి ద్రాక్షరసం ఒకే పాత్రలో పానం చేయాలి, చేయవు. నువ్వు చిన్న చిన్న గ్లాసులు పెట్టుకుంటావు. శాస్త్రివిరా, పరిసయుడురా నువ్వు, సున్న కొట్టిన సమాధి. మీరు మీ మతంలో చేర్చుకోవటం కోసం సముద్రాలు దాటి వస్తారా? మీరు సముద్రాలు దాటి రాలేదా? ఈరోజు అడుగుతున్నా నేను. ఎవరు దాటి వచ్చారు? అమెరికా వాళ్ళు రాలా, లండన్ వాళ్ళు రాలా, బ్రిటిష్ వాళ్ళు రాలా. దాటి వచ్చింది ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నువ్వు మతం కోసం దేశాలంతా తిరుగుతున్నావు. ఇరాన్లో నుంచి వచ్చిన ఇజ్రాయేలుడా, యూదుడా, ఆర్యవ్యాపనుడా, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ దరిద్రాన్ని, అక్కడ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఒరే, మతం మాది, కులం మాది, క్రైస్తవుడా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవడైనా సరే నాకు మతం కావాలి, కులం కావాలనే మిమ్మల్ని అందరిని కూడా కమ్యూనల్ షూట్ ఓపెన్ చేసి మిమ్మల్ని చెరసాలు లేపించాలి. ఇక మీ వల్ల ఈ భారతదేశంలో ఎక్కువ హత్యలు జరిగితే మిమ్మల్ని ఉరి తీసేయాలి. కులము పక్కన పెట్టండి రా మీరు. అరే అంబేద్కరిస్టులారా, నేను అడుగుతున్నా, నేను రోషం పౌరుషం లేదా? నేను ఎందుకు మాట్లాడుతున్నా? నేనెంత, నా బతికెంత? మీ ముందు నేను ఎందుకని పనికొస్తాను? నేను మీ తలెత్తి మీ దగ్గర నుంచుంటా సరిపోతానా? ఎంత ప్రముఖులు మీరు, ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు, అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ తీసుకొచ్చారు, పార్లమెంట్లో అడుగుపెట్టారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇంత గొప్ప గొప్ప మేధావులు మీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇంతవరకు కూడా దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్పించలేనటువంటి అసమర్థపు మాదిగ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మీకు సిగ్గుశరం ఉందా? ఈ మందకృష్ణ అంటే ఆయనకి తెలియదు, ఆయనకి చదువు లేదు. నరేంద్ర మోడీనే నా దేవుడు అంటున్నాడు, ఏబిసిడి వర్గీకరణ చేశాడని ఆనందపడిపోతున్నాడు మందకృష్ణ అన్న. ఎవరు అంత దేశం అంతా తిడుతుంటే మా నరేంద్ర మోడీ దేవుడు 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 అని మొత్తుకుంటున్నాడు. ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఎక్కడ ఉండే నీకు ఉద్యోగాలు? మందకృష్ణ అన్న, ఎక్కడ ఉండే నీకు? నీ పుణ్యం అంట ఇప్పటికి చాలా వరకు నాశనం అయిపోయింది. దళితుల ఆత్మగౌరవం పోయింది, పౌరుషం పోయింది, బానిసత్వం. ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా తలెత్తుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే భయం. ఈరోజుకి ఆయన సూటు బూట్ వేసుకుని తిరిగాడు. నువ్వు సూటు బూట్ వేసి తిరగవు. ఆత్మగౌరవం, పౌరుషం, రోషం, రాజస్వం కలిగినటువంటి ఏకైక వ్యక్తి రాజకీయాల్లో అంబేద్కర్ గారు తప్ప మీరు ఎవడన్నా రాజకీయ నాయకులా? అసలు ఒరిజినల్ రాజకీయ నాయకుడు రాజు అంబేద్కర్ గారు. పార్లమెంట్లో ఆయన మాట్లాడనవ్వలేదురా బాబులు, దొరలో మాట్లాడనవ్వలేదు, ప్రశ్నించనవ్వలేదు. హిందూ కోడ్ బిల్లు పెట్టమని అడిగితే ఆ దేశద్రోహి, మొట్టమొదటి దేశద్రోహి ఎవరనుకున్నారు? నెహ్రూనే. చివరి దేశద్రోహి ఎవడనుకున్నాడు? వీడు నరేంద్ర మోడీనే. హిందూ కోడ్ బిల్లు పెట్టండి రా బాబు అంటే
కుదరదన్నాడు. వీళ్ళు సొమ్ము తీసుకొచ్చేది పెట్టినట్టు. కులం కావాలి, మాకు మతం కావాలి, రిజర్వేషన్లు ఇవ్వం, మేము ఆర్యవ్యాపనంలోమే, వయస్సులు, రాజులు మేము మాత్రమే, ఈ కులం వ్యవస్థ కావాలి, వర్ణ వ్యవస్థ కావాలి, మనుధర్మశాస్త్రం కావాలని చెప్పి పట్టుబట్టింది నెహ్రూ. కానీ మహానుభావుడు రాహుల్ గాంధీ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. మా తాత చేసిన తప్పులు నేను చేయను, మా నాన్నమ్మ చేసిన తప్పులు నేను చేయను, మా నాన్న చేసిన తప్పులు నేను చేయను. వాళ్ళు మనుధర్మశాస్త్రాన్ని అమలుపరిచారు కానీ రాజ్యాంగాన్ని అమలుపరచలా. రాజ్యాంగాన్ని నేను పూర్తిగా అమలుపరుస్తా. సవరణ చేసిన బిల్లులు మళ్ళీ యథావిధిగా నేను తీసుకొచ్చి పెడతా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో హిందూ కోడ్ బిల్ పెడతా, కుల నిర్మూలన చేస్తా, భూములు జాతీయం చేస్తా. ఈ రిజర్వేషన్లో ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్లో కల్పిస్తా అని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ప్రధానమంత్రి కాబోతున్నాడు, చూస్తూ ఉండండి. అంబేద్కరిస్టులారా మీరు మారండి, క్రైస్తవులారా మారండి, పాస్టర్లారా మారండి. మంచి రోజులు వచ్చినాయి మనకి. నేను మధ్యలో ఇంకో పర్యాయం నేను ఏం చెప్తున్నానంటే, క్రైస్తవులారా, ముస్లింలారా మీరందరూ నేను చెప్తున్నా, నన్ను అరెస్ట్ చేస్తే చెయ్యరు, భూమి తల్లి చెయ్యరు. ఒక్కవేళ చేస్తే మీరు మోకరించి ప్రార్థన చేయండి. శరసాల తలుపులు బద్దలవటం కాదు, పార్లమెంటు అసెంబ్లీ తలుపులు బద్దలవుతాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ దొంగలు ఉన్నారు సార్, అన్యాయస్తులైనటువంటి అధికారులు బద్దలవపోతాడు. కానీ నాకు దేవుడి మీద నమ్మకం. మనుషులు నమ్ముడు కంటే యెహోవా నమ్ముట మేలు. నేను మనుషులు నమ్మను. నాకే కాదు, ఈ భారతదేశంలో 145 కోట్ల మందిలో ఏ ఒక్కడు కూడా ఈ రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు లేదు లేదు, ఈ కోర్టుల మీద నమ్మకం లేదు. ఈ ప్రపంచంలో ఏ దేశంలో సరే న్యాయం ₹1 దొరుకుద్ది, ఉచితంగా దొరుకుద్ది. కానీ ఈ భారతదేశంలో నాకు న్యాయం కావాలనుకుంటే నీ ఆస్తి నమ్మని సరే నీకు న్యాయం జరగదు. ఆ రామ్ జెట్మనీ చచ్చిపోయాడు. ఒకడు ఉన్నాడు, హైకోర్టు లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు, వీళ్ళకి మీటర్ రీడింగ్ అంట. ఆడు లేచిన కానించి కన్ను రెప్పలు లేచిన కానించి రీడింగ్ అంట. డబ్బులు డబ్బులు డబ్బులు. ఆడు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి, దిగినమ్మటే కారు దిగినమ్మటే 5 స్టార్ హోటల్. ఏంట్రా ఏరా మీరు న్యాయాధిపతులా, మీరు న్యాయవాదులా? ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? జడ్జీలను ఎవరు నమ్ముతారు? ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టుకునే లాయర్లు కోట్ల రూపాయలు ఇస్తారు. ఎవరు డబ్బు ఇస్తున్నారు వీళ్ళు? ఎవరు డబ్బు ఇస్తున్నారు? న్యాయాన్ని కొనుక్కోవాలా? కోర్టులు ఉన్నది దేనికి? పరిపాలించిన వాళ్ళు ఎందుకు? నేనేం చెబుతున్నా అంటే, నాకు నమ్మకం లేదు. నేను మనస్ఫూర్తి చెబుతున్నా, 100కు 1000% చెబుతున్నా. నన్ను అరెస్ట్ చేస్తే అసలు వస్తే నేనేం చెబుతానంటే, అరెస్ట్ చేయాలనుకుంటే మీరు జీబులో రండి, 41 నోటీస్ ఇవ్వండి. రాజ్యాంగాన్ని గౌరవించి, చట్టాన్ని గౌరవించి రాత్రులు పూట రాబాగండి. రాత్రులు పూట రాకూడదు, ఉదయం పూట రండి. మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళేప్పుడు ఫోన్ లాక్కోబాగండి, కొడతారు మిమ్మల్ని. ఫోన్ లాక్కోబండి, లైవ్ పెట్టనివ్వండి. దొంగ పనులు చేస్తున్నారు మీరు పోలీసు వాళ్ళు. మీరు తీసుకెళ్ళేప్పుడు లైవ్ పెడతారు, తీసుకెళ్ళండి, అరెస్ట్ చేయండి. 24 గంటల్లో జడ్జి ముందు ఆధారపరచండి. 24 గంటల్లో న్యాయం చేయడానికి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? మీరు జడ్జిలా, మీరు పోలీసు వాళ్ళ, ఈ కోర్టులా? దేవుడికి చూస్తే ఊరుకోడు. నా మట్టు నేను చెబుతున్నా, ఒకవేళ చేయాలని అటు చేయండి. చేసిన తర్వాత అయినా సరే ఈ మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైనా సరే మీరు అనుకోవచ్చు, ఈడాడు ఏం మాట్లాడతాడు, ఓ పాస్టర్ కాదు, ఈడు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఏముంది ఈ నెవుడు పట్టించుకుంటాడు అనుకుంటారు. పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారు? నేను ఏదైనా తప్పు మాట్లాడితే అప్పుడు పట్టించుకుంటారు.
నేను దేశం కోసం, ప్రజల కోసం, అందరి కోసం మాట్లాడితే నేను అందరి వాడిని అనసాగితే అందరికీ తెలుసు, మంత్రులు అందరికీ తెలుసు. ఈ మచిలీపట్నంలో పాస్టర్లు, దళిత నాయకులు మీకు కూడా తెలుసు. నన్ను అరెస్ట్ చేయటం అనేది అది జరిగే పనే కాదు. కేపాల్ గారిని ప్రపంచం ఆయన చేస్తారా? మీరు దొంగ పనులు చేస్తారు. రాజకీయ నాయకులు, మీ ఈ అమ్ముడిపోయి బ్రోకర్ మీరేం చేస్తారంటే దొంగ పనులు చేస్తారు. ఎవరైనా అరెస్ట్ చేయాలంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి గంజాయి పొట్లాలు పడేయటం, అని అరెస్ట్ చేయటం, అక్రమ కేసులు పెడతారు. ఇక మీకు అట్టాంటే డాక్టర్ సాగు ఈరోజు సెల్ ఫోన్లు ఉండే, మీరు ఇటు దొంగ అక్రమ అరెస్ట్ చేయటం కూడా మీకు అది లేదు. ఇక ఎవరైనా అరెస్ట్ చేయాలంటే ఆ ఇంట్లోకి వెళ్తావు, పోలీసు నువ్వు ఇంటికి వెళ్ళి జేబులో తనిఖీ అంటావు, ఇక్కడ ఉంటావు, నువ్వే జేబులో తీసేస్తావు, గప్పుకుని అలమల్ల పడేసేస్తావు. అంటే ఇది నీచమైన బతుకు. నేను అందరిని అంటున్నా. అలాంటిది కూడా లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఇంట్లోకి వచ్చిన జేబులో తీసిచ్చిన ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువకుల భవిష్యత్తు నాశనం చేశారు. నేనేమన్నానంటే అటువంటి అవకాశాలు కూడా ఉండవు. సీసీ కెమెరాలు ఉండి, ఫోన్లు ఉండి, మీకు లేదు. ఇక లేదు. నేనేమన్నానంటే నాబోటి ఉన్నారా చెయ్యరు, ఒకవేళ జరిగితే మోకరించి ప్రాణం చేయండి. మోకరించి ప్రాణం చేస్తే దేవుడు దిగితే ఎలా ఉంటుందో చూడండి. అరే దేవుడిని నమ్మరు మీరు, దయ్యాన్ని నమ్ముతారు. వీళ్ళు నమ్ముతారా? ఎమ్మెల్యేని, మంత్రుల్ని వీళ్ళు నమ్ముతారా? వీళ్ళు మనుషులు? అసలు వీళ్ళు మనుషులా? అరే నిన్ను మోసం చేస్తారా? నీ డబ్బులు నేను దోసుకుంటారా? నీ భూములు నేను లాక్కుంటారా? నా ఓటేసి గెలిపించరా నన్ను అని చెప్పి దిగాలుగా భిక్షగాళ్ళగా అడుక్కుంటా వస్తాడు. నీకు ఓటుకి 1000 రూపాయలు ఇస్తాడు. రోజుకి ఎంత పడుతుందో చూసుకోడు, 365 రోజుల్లో ఎంత పడుతుందో చూసుకోడు, ఇస్తాడు. ఇదా నువ్వు ఈ క్రైస్తవుడువా? నువ్వు భారతీయుడువా? నువ్వు మనిషివా? ఓటు అమ్ముకునేవాడురా. నీకు నిజంగా సిగ్గుసరం లేదురా. నువ్వు ఓటు అమ్ముకుంటున్నావంటే ఒరే పాస్టరో, ఒరే క్రైస్తవుడా, ఒరే మనిషి, నువ్వు ఓటు అమ్ముకున్నావంటే నువ్వు మనిషి ఎట్ట అంటారా? నిన్ను వ్యభిచారనరా, నిన్ను దొంగ అనరా, మోసగాడనరా? సిగ్గు లేదురా. ఇంతవరకు కూడా నేను చెబుతున్నా, ధైర్యం చెబుతున్నాను. ఓటు నేను అమ్ముకోలా, నేను అమ్మలా, నేను తీసుకోను. ఓటు అమ్ముకునే అందరూ కూడా రాజకీయ బానిసలు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు. సిగ్గు శరం ఉన్నవాళ్ళు ఎవడు కూడా ఓటు అమ్ముకోడు. మహానుభావుడు ఓటు కల్పించాడు. 1000 కోట్ల ఆస్తి కంటే నీ ఓటు చాలా ఖరీదైన ఓటుని నువ్వు అమ్ముకుంటున్నావు. ఒరే దొంగ పాస్టరో, సిగ్గులేదురా. నేను పిలుపునిస్తే 1,00,000 మంది ఓట్లు వేసేస్తారన్నాడు విజయప్రసాద్ రెడ్డి. సిగ్గులేదురా మీకు? మీరు అన్నదమ్ములే. నేను పెద్ద అన్ననే. మీకు పెద్ద అన్ననే. తమ్ముళ్ళు తిడతారే, తప్పు చేయబోహండ్రని తిడతాడు. నీ తిట్లు అంటున్నాయి, గద్దింపులు అంటారు. ఒళ్ళు దగ్గర పెట్టి, అరే నువ్వు చెబితే ఇంట్లో నీ భార్య వేస్తుందా? నీ పిల్లలు వేస్తారా? ఎందుకు హెచ్చులు మాట్లాడుకుంటారు? వాళ్ళు ఎమ్మెల్యేలు దగ్గరికి వెళ్తారు, వాళ్ళకే తెలుసు. వాళ్ళ ఇంట్లో ఓట్లు వేయరు వాళ్ళకే. మన ఎలక్షన్లో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్కి వేసారు, ఆ ఇంట్లో వేయలే. జరిగినాయిగా, వేయనని చెప్పన్నారు. ముద్రగడ పద్మనాభం ఇంట్లోనే వేయనన్నారు. ఒక ఇంట్లోనే 2-3 పార్టీలు ఉంటాయి. ఏంటి నువ్వు చెప్పి ఎలక్షన్ వస్తే నీ బతుకంతా రాజకీయ నాయకుల దగ్గరేనా, వాళ్ళ కాళ్ళ దగ్గరేనా? అరే దొంగ పాస్టర్లు, మీ బతుకంతా ఎఫ్సీఆర్ డబ్బులేనా? మీ బతుకంతా ఫారెన్ ఫండు దశంభాగాలు ఇయ్యనా? బైబిల్లో లేని ఎందుకు చెబుతున్నారు? క్రైస్తవులారా ఏకం కండి. నేను క్రైస్తవులారా ఏకం కన్నానని హైందవులు మీరేమి ఫీల్ అవసరం పర్లేదు. మీరందరూ ఏకం కండి. ఎందుకంటే మీ దేవుడు వేరు. హైందవ సోదరులారా, మీ దేవుడు వేరు. మీకు రాముడు దేవుడు, ప్రభులకే ప్రభు, రామచంద్ర ప్రభు. చక్క మీరు కూడా మీటింగులు పెట్టుకోండి. ప్రభులకే ప్రభు, రామచంద్ర ప్రభు, అందరూ కూడా రండి, జై శ్రీరామ్ అనండి, పెద్ద నిలువుబొట్టు పెట్టండి, పర్లం వెళ్ళిపోతారు, మునిగేసేయండి. గంగానదిలో మొదలండి, కృష్ణాజలం మొదలండి, మీ పాపాలు మొత్తం పోతాయి. వాళ్ళు ఏదో చెబుతున్నారు. యేసు ప్రభు రక్తంలో శుద్ధి చేసుకోవాలి, నీటి బాప్తీసం తీసుకోవాలి, అవన్నీ అవసరంలా, మాకు ఈజీ అని నువ్వు చెప్పుకో. మా దొంగ బదులు చాలామంది వస్తారు. జై శ్రీరామ్ అంటే డబ్బులు ఇస్తారంటే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేగాని జై శ్రీరామ్ అనలేదని చెప్పి కొట్టటాలు, సంపడాలు చేస్తే దేవుడు ఊరుకోడు. ఎంతమంది చంపారా మీరు?
గ్రామ స్టైల్ని ఆయన ఇద్దరు పిల్లలు పెట్రోల్ పోసి తగిలిపెట్టారు. ఏమైనా ఆగిందా? క్రైస్తవం ఆగిందా? రోజు రోజు పెరగట్లా. ఆడికి దారాసింగ్ రోడ్కి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ గ్రామే ఈ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అక్కడ కౌన్సిలర్ ఇచ్చారు. ఈరోజు దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అనుకున్నారు? చదువు లేని వాళ్ళు, మూర్ఖులు, రాజకీయ నాయకులు, నేర చరిత్ర ఉన్న వాళ్ళందరూ పార్లమెంట్లో ఉన్నారు. ఈ రాష్ట్రపతులు, ఈ గవర్నర్లు అందరూ నేర చరిత్ర ఉండేవాళ్ళే. ఈ జడ్జీలు, లాయర్లు, ఈ మంత్రులు. క్రైస్తవుడా, నీకు బుద్ధి లేదురా? వీళ్ళు నీకు న్యాయం చేస్తారా? నీకు అన్యాయం జరిగిందో మోకరించి ప్రాణం చేయి, చావు అవసరమైతే. నీ దేవుడు నిన్ను రక్షించబోతే దేవుడు నిన్ను రక్షిస్తారు. ఇల్లు మీరందరూ కూడా మారండి దయచేసి. రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా చెబుతున్న పచ్చి అబద్ధ బోధకుడు. పగడాల ప్రవీణ్ అనేవాడు పచ్చి అబద్ధ బోధకుడు. అయినా ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా? నేను కానీ, పాల్ గారు కానీ, ఓఫీర్ గారు కానీ, అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? అరే ఆడే అబద్ధ బోధకుడు అయితే ఏంట్రా, బైబుల్ తెలియదు. అయినా కానీ యేసు దేవుడు అన్నాడని యేసు దేవుడు అన్నాడని, యేసు ద్వారా పరలోకం అన్నాడని గౌరవిస్తున్నాం అండి ఆ పగడాల ప్రవీణ్ణి. ఆడు బతుకున్నప్పుడు నాశనం చేశాడు, చచ్చిపోయినప్పుడు కూడా నాశనం చేస్తున్నాడు. న్యాయ పోరాటం చేయండి. అందరూ ఒకటి అవ్వండి. అందరూ ఒక వేది మీద రారా. మీరు క్రైస్తులా, మీరు బోధకులా? ఏంట్రా మీ హెచ్చులు? ఉదయం ఒక డ్రెస్సు, మధ్యాహ్నం ఒకటి సాయంకాలం డ్రెస్సు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏంట్రా మీరు స్టైలు? కాలు మీద కాలేసుకొని ఏంట్రా? ఒక భయం లేదురా? దేవుడు అంటే భయం లేదు మీకు? ఎంత విధేయత ఉండాలిరా? సాపేసుకు కూర్చో, కింద కూర్చో, సభల్లో కింద కూర్చోరా. మీకు సింహాసనం. నీకు అర్హతలు లేనివాడు ఎవడు కూర్చోకూడదు. ఈ భారతదేశంలో నీకు ప్రపంచంలో అర్హత ఎవరు ఉందంటే ఒక కేపాలకు ఉంది. కుర్చీ మీద కూర్చుని మాట్లాడే అధికారం ఆయనకు ఒక్కడికి ఉంది. వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. ఓఫీర్ గారికి ఉంది. సింహాసనం మీద కూర్చునే అధికారం లేనోడు నువ్వు కూర్చోకూడదురా. కుక్కర్ సింహాసనం మీద కూర్చోబెడతారా? సాధు సుందర్ సింగ్ గారు, ఎంతోమంది మహనీయులు కింద కూర్చున్నారా తగ్గించుకొని. మరి వాళ్ళకి ఎందుకు కూర్చున్నారు? మరి పాల్ గారు, ఓఫీర్ గారు ఎందుకు కూర్చోలేదు అంటావు నువ్వు? వాళ్ళు రాజులు, దేవుడు నియమించారు. కొంతమంది రాజులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని యాజకులుగా నియమించారు. నీకు అది తెలియదు. నీకు మాకు ఈ క్రైస్తవులు మమ్మల్ని పరిపాలించకూడదు, క్రైస్తవులు మమ్మల్ని వద్దు వద్దు వద్దు. ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులు రాజకీయాలుగా రాకూడదండి. నువ్వు పాస్టర్ ఏంటరా? నువ్వు క్రైస్తవుడురా? నువ్వు దావీదు రాజు కదా, రాజకీయ నాయకుడు కదా? సొలొమోన్ రాజకీయ నాయకుడు కదా? యేసుక్రీస్తు రాజులుగా రాజు కదా? ఏంటిరా నువ్వు? నీ బానిసత్వం, నీ బతికేం బతుకులరా? 140 కోట్ల మందిలో 60-70 కోట్ల మంది ఉన్నారు. మీరు పశువులాగా బతుకుతారు, కుక్కల్లాగా బతుకుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా, ఆంధ్ర తెలంగాణలో ఉన్న అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పగడాల ప్రవీణ్ అనేవాడు పచ్చి అబద్ధ బోధకుడు. అది గర్విష్టి, అహంకారి, అపహాసకుడు. అడిగే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అయినా కానీ అది చంపే అధికారం ఎవరిచ్చారా? ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా? ఎవడిచ్చాడరా నీకు? నీ హిందూ దేవి దేవతలు దూషించాడా? నువ్వు కేసు పెట్టుకో, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎరా నువ్వు నీ బైబిల్ గురించి నువ్వు చెప్పుకోరా? రాముడి గురించి, కృష్ణుడి గురించి మీకు ఎందుకురా? మేము రామా? ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా? మీరేంట్రా మీ పిచ్చి అసలు? ఒకవేళ మేము గద్దిస్తున్నాం కదా దొంగ బాధకు, నువ్వేంటి మాకు చెప్పేది? నువ్వు వాడు రామాయణ గురించి, భాగవతం గురించి, రాముడి గురించి, చేతి గురించి మాట్లాడాడు. నువ్వేం తక్కువ మాట్లాడేవారు నువ్వు? అరే మతోన్మాది, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాది, బీజేపీ, యేసుక్రీస్తు 3 మైకులు పిక్కులు ఉన్నాడు, దేవుడు ఎట్టాడంటావు నువ్వు? ఎందుకురా ఈ చట్టాలు ఇవన్నీ? బైబుల్ మీద ఏం మాట్లాడుతున్నా? మా నోటం రాధా మనోహర్ దాస్ గారు ఆడు ఆడ కాదు మగ కాదు అంటాడు. వీళ్ళకి ఆడవాళ్ళంటే పడదు, వీళ్ళకి. వీళ్ళు మగవాళ్ళు అయితే కదా. ఆడి ప్రధానమంత్రి ఆడికి పడదు అసలు. ఆడి చంద్రబాబు నాయుడు అన్నాడు. నేను అన్నానా? చంద్రబాబు నాయుడు అన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భార్యతో కాపురం చేయడం తెలియదు అన్నాడు. ఆడు ఒక దొంగ అన్నాడు, ఉగ్రవాది అన్నాడు. మీరు అనొచ్చా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని అనొచ్చా? ప్రజలు మాట్లాడకూడదు మిమ్మల్ని? నువ్వు ప్రధానమంత్రిని తిట్టావు కదా, నిన్నంటే కేసులు పెట్టిస్తున్నావు ఎందుకు నువ్వు? నిన్ను నీ కుటుంబానంటే
అంటే మీరందరూ సిండికేటే. మచిలీపట్నంలో ఈరోజు చెబుతున్నా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, రవీంద్ర గారు, నాని గారు, ఆర్కే గారు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. మీకు తెలుసో తెలియదు, వీళ్ళ వ్యాపారాలు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీరు రవీంద్ర గారి దగ్గర కనపడ్డారా, నాని ఊరుకోడు. అక్కడ ఉన్నోళ్ళు కానీ ఇక్కడ కనపడ్డారా, రవీంద్ర ఊరుకోడు. ఇది మీకు బుర్రలేదు. మీకు వాళ్ళు బాగానే మాట్లాడుకుంటారు. మీరు గతంలో చూసారా? అమ్మడు బ్రాహ్మణయ్య గారు, పేనికృష్ణ ముద్దు గారు బహిరంగంగా తిట్టుకునేవాళ్ళు, వెళ్ళిపోయి కలిసి టీలు తాగేవాళ్ళు, చక్కగా కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు ఎవడుకుంటూ సచ్చేవాళ్ళు మళ్ళీ వీళ్ళే. సిగ్గులేదురా మీకు? వాళ్ళ గురించి మీరెందుకు అసలు? ఎందుకురా మీకు పార్టీలు? ఎందుకురా మీకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎందుకురా మీకు? అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీలు ఏమైపోయినా మీకు? నువ్వు అంబేద్కర్ పేరెత్తా సరిపోతావు. నువ్వు నామినేషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ మీద నువ్వు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలో నామినేషన్ వేస్తే ఆయన శిష్యుడితోనే నామినేషన్ వేయించి 15,000 ఓట్లు మెజార్టీతో గెలిపించినటువంటి నెహ్రూ. అరే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బతుకుంటే మీ అందరి ముందు భారత రాజ్యాంగాన్ని తగలబెట్టి ఆయన తల పార్లమెంటు స్పీకరు ప్లేస్ దగ్గరికి తల కొట్టుకుని చచ్చిపోయాడు. మీకు ప్రశ్నించో తెలియదు. అంబేద్కర్ గారి పేరు ఎత్తడానికి మీరు ఎవడు సరిపోయాడు? అరే క్రైస్తవులారా, దొంగ బోధకులారా, ఒరిజినల్ క్రిస్టియన్ అంబేద్కర్. ఆయన నాకు బాప్తీసం ఏంటంటే ఆర్థడాక్స్ సంఘం ఆదరు ఇవ్వలేదండి. అరే దొంగ బోధకులారా, ఎవడన్నా ఒక ప్రముఖుడు వస్తే, ఇప్పుడు కల్వరి టెంపుల్ మినిస్టర్ సతీష్ కుమార్, రేవంత్ రెడ్డి వస్తే యేసుప్రభుని వెళ్ళి యేసుప్రభుని పంపించేశారు. రేవంత్ రెడ్డి తిరుగుతూ జనాలు బౌన్సర్లు. ఏంట్రా మీరు పాస్టర్లా? దేవుని సన్నిధికి దొంగలు పిలుస్తారా మీరు? ఈ పాస్టర్లా మీరు? సిగ్గుసరం లేదా మీకు? క్రైస్తవులందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీలో జాయిన్ అయితే మీరు బతుకుతారు, లేకపోతే చస్తారు. మీరు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వచ్చినారే దొంగ బతుకులారా, మీ ఫారెన్ ఫండ్ ఆపేస్తారు. రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చినా మీ చర్చిలు కూల్పిచ్చేస్తాడు, గ్యారంటీ. ఎందుకురా మీకు చర్చిలు? ఎందుకురా మీకు మసీదులు? ఎందుకు గుళ్ళు? దేవుడిని ఆరాధించడానికి నీ సొంత స్థలం సరిపోదా? ఇన్ని వేల ఎకరాలు ఎందుకురా మీకు? నువ్వు మానవ హక్కుల గురించి, దేవుడి గురించి, దేవుని రాజ్యం గురించి బోధించట్లా. నాకు చర్చిలు కావాలి, ఒక్కబోర్డు ఆస్తులు కావాలి, నా భూములు కావాలి, ఇవి అడుగుతున్నావు. కానీ నాకు దేవుని నీతిని ఎదుగుతున్నావా? దేవుని రాజ్యాన్ని ఎదుగుతున్నావా? రాజ్యాంగబద్ధంగా ఇవన్నీ అవసరమే, అడుగుతున్నావు. దీంతోపాటు ఎతకాలిగా. నీకు చర్చి మీద ఉన్న ఆకాంక్ష, ఫారెన్ డబ్బు మీద ఉన్న ఆశ, దశంభాగాలు కానుకల మీద ఉన్న ఆశ నీకు పరలోకం మీద లేదు. నీకే లేదు. నీ చర్చిలో ఉండడం ఏముంటుందంటే నీకు దొంగ బాధ కూడా. మీరు ఎన్నరో, అరే మీ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చెబుతున్నా, నేను బాగా స్టడీ చేశాను. ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, అగాపే సంపూర్ణ స్వార్థ సేవా సంఘం, ఇండియా ప్రజాబంధు పార్టీ, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఓఫీర్ గారి దగ్గరికి వెళ్తే మీరు బతుకుతారు. చూస్తూ ఉండండి రాబోయే రోజుల్లో. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున కొంతమంది ఎంపీలు, ఆంధ్ర తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలు అడుగు పెట్టబోతున్నారు. దేవుడిస్తున్నాడు. ఆ ఎలక్షన్ టైంకి వస్తారా? ఎంతోమంది నామినేషన్ వేస్తారా? అరే దొంగలారా, మీరు నామినేషన్ వేసే వాళ్ళని చంపే ప్రయత్నం ఉండబాగంటారా? మీరు రాజకీయ బోకర్లారా. నువ్వు చెబితే ఇంట్లోనే వేయడు. రేపు టీడీపీ ఉండదు, వైసీపీ ఉండదు, జనసేన ఉండదు. చూస్తూ ఉండండి. ఈ మచిలీపట్నంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా, మీరందరూ నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నా బిడ్డలు. నేను మీ వాడిని, అందరూ వాడిని, బందరు బంధువుని. ఈ మచిలీపట్నంలో 3 పార్టీల్లో రవీంద్ర గారు, ఆర్కే గారు,
పేరు నాని గారు. ఇంకా సీట్లు రాని వాళ్ళు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంతమంది బాధపడుతున్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకుని జెండాలు మోసి జై జగన్ జై జగన్ అని. కానీ మీకు ఎమ్మెల్యే అవ్వాలి లేదా కాపు సోదరులారా? మీరు నామినేషన్ వేయండి, మేము గెలిపిస్తాం. ఏంటి కుటుంబ రాజకీయాలు? ఇక మత్స్యకార నాయకుల్లో ఎవరు లేరా? రండి, మీరు ఆ పార్టీలు వదిలిపెట్టండి, ఇండిపెండెంట్గా వేయండి. మీరు నాయకులు కంటే మీకు ఇండిపెండెంట్గా వేస్తారు. టీడీపీ కాదు, జనసేన కాదు, వైసీపీ కాదు, వేస్తారు. నీకు 10,000 ఓట్లు పడతాయి. 10,000 నీ వెనకాల ఉండరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఏదైనా పని ఉంటే ఎమ్మెల్యే చెప్తే చేస్తారా పోలీసు వాళ్ళు? ఎందుకు చేయరు? కాబట్టి కాపు సోదరులారా, యాదవ్ సోదరులారా, గౌడ సోదరులారా, మీకు రాజకీయంగా ప్రజలకు మేలు చేయాలనుకుంటే రండి, నామినేషన్లు వేయండి. ఆ పార్టీలు మీకు ఇవ్వరు, వేయండి. మీ ఓట్లు మీరు వేసుకోండి. మీ ఓట్లు అప్పుడు ఎస్సీలు ఉన్నారు, వీళ్ళకు ఒక 10,000 ఓట్లు పడతాయి. బీసీలు మీకు 10,000 ఓట్లు పడతాయి. వీళ్ళకి ఏం పడతాయి? ఏం ఉండదు, రావురు. మీ ఇళ్లలోనే మీలోని ఇండిపెండెంట్ అభ్యర్థులు పార్లమెంట్ అసెంబ్లీకి వెళ్ళిపోతే నన్ను అడగండి. ఇది రాజకీయ విషయంలో చెప్పింది, నేను ఒక్కరు చెప్పింది కాదు. రాజకీయ విషయంలో చెప్పింది. నా మాట మీరు నమ్మరు, ఎందుకంటే నా సొంతే కాదుగా. నేను చెప్పేది కూడా రాజకీయ విశ్లేషకులు, భారత రాజ్యాంగం, బైబుల్ వాక్యానుసారాన్ని చెప్తా. వాస్తవం జరిగేది చేయండి. అదే నాకు ఒక 1000 కోట్లు ఉంటే నేను ఒక కారు 4-5 మెయింటైన్ చేయగలం. అది కాదు క్రిస్టియన్టీలు, అది లేదు. యేసుప్రభు మాకు అది నేర్పల, అంబేద్కర్ గారు కూడా అది నేర్పల. నేను చేయలేనా? చేయగలను. నేను ఒక బుల్లెట్ వేసుకొని నా వెనకాల ఒక 20-30 మంది కుర్రోళ్ళు మెయింటైన్ చేయగలను. నేను పిలిస్తే వస్తారు. మాకు యేసుప్రభు చెప్పల రౌడీజాలు చేయటాలు, గూండాయిలు చేయటాలు, వెర్రవీగిపోవటాలు మాకు నేర్పల. మనుషుల చేత కొనియాడబడి వాడికి శ్రమ. నేనున్నా. ఎంతోమంది అన్నా మీరు మాకు పెట్రోల్ డబ్బులు ఇస్తే, మాకు కొద్దిగా మమ్మల్ని చూసుకుంటే, నువ్వు పిలిస్తే రామేమో 100 మంది 1000 మంది వస్తామంటారు. మాకు అవసరంలా జనాలతో ఈ రాజకీయాలు చేయడం కుదరదు. కాబట్టి నేను చెప్పి ముగిచ్చేస్తున్నా. చెప్పేదంటే క్రైస్తవులు, హైందవులు, ముస్లింలు, సిక్కులు, జైన్లు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, నాస్తికులు మనందరం కూడా మనుషుల ఏకం కానీ మనది ఏకం అవుదాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఇప్పుడున్నటువంటి ఒక్క కాంగ్రెస్ పార్టీని తప్ప ఈ పార్టీలన్నింటినీ కూడా భూస్థాపితం చేద్దాం. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు మీరు మనం ఏదైనా పని చేసామంటే, ఇప్పుడు పునాది వేస్తే ఒక రాయి, మొట్టమొదటి ఒక రాయి పెట్టకుండా ఒకేసారి 100 రాళ్ళు పెట్టరు. పునాది రాయి ఒకటే చెబుతున్నా. దయచేసి మీరందరూ కూడా మీ ప్రయత్నం మీరు చేయండి. ఒకళ్ళు 10 మందికి, ఆ 10 మంది ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఆల్రెడీ భారతదేశం అంతా కూడా చాలా చైతన్యవంతులయ్యారు. రాజకీయ చైతన్యం వచ్చింది. ఈ రాజకీయ నాయకుల్ని, ఈ దొంగల్ని, మోసగాల్ని తరిమైపోతున్నారు. అసలు నన్ను అడిగితే పార్లమెంట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అమిత్ షాని చెప్పులతో కొట్టబోతున్నాడు. అడగండి, త్వరలోనే ప్రధానమంత్రి రాజీనామా చేయబోతున్నాడు. ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోతున్నాయి. మిత్రులారా, సంతోషపడండి. వీళ్ళు ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చారని చెప్పి అమెరికా, అంతర్జాతీయ నేస్తాను ప్రూఫ్లతో వస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోయి వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు జైలుకి వెళ్ళిపోతున్నారు. నమ్మబాగండి, వీళ్ళని నమ్మబాగండి. పచ్చబద్దలు మొత్తం ప్రభుత్వాలు డిజాల్వ్ అయిపోతున్నాయి దేశవ్యాప్తంగా. మొన్న జరిగిన ఎలక్షన్ చెల్లదో మొత్తం పార్లమెంట్లో పట్టించే బిల్లులు మొత్తం కూడా రద్దయిపోతాయి. 370, ట్రిపుల్ తలాకు, ఈ ఒక్కబడి బిల్లు మొత్తం రద్దయిపోతాయి. మంచి రోజులు వచ్చినాయి. అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ మనుషులారా ఏకం కండి. వాసన చెబుతున్నా. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయబోతున్నాడు. వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోతారు. చెబుతున్నా. ఇదేదో మీరు లైట్కి తీసుకోపోండి. నేను విశ్లేషణ చేసి వార్తలని చెప్పే మాటలే, నా సొంతవి కాదు. నేనేమి జ్యోతిష్యం చెప్పట్లా, ప్రవచనం చెప్పట్లా. సత్యాన్వేషణ చేశా, విశ్లేషణ చేసి చెబుతున్నా. మొత్తం ప్రభుత్వాలన్నీ డిజాల్వ్ అయిపోతున్నాయి. మొత్తం పార్లమెంట్లో 76 సంవత్సరాలుగా
సవరణ చేస్తూ వచ్చిన బిల్లులన్నీ కూడా రద్దయిపోతున్నాయి. పార్లమెంట్లో యథావిధిగా పార్లమెంట్లో ఉన్న రాజ్యాంగం మళ్ళీ అమల్లోకి వస్తుంది. హిందూ కోడ్ బిల్లు మొత్తం అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కానించి అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. ఏబిసిడి వరకే కానీ మాల మాదిగోళ్ళకే రాయలేదు. అది కాపు కమ్మ రెడ్డి ఎలా అందరికీ రాస్తుంది రాజ్యాంగం. ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ పండగ చేసుకోబోతున్నారు. ఎస్సీలకు మాత్రమే కాదు రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కాడి నుంచి ఎస్టీల వరకు అందరికీ సమానంగా వస్తాయి. భూములు జాతమవుతున్నాయి. ఈ భారతదేశాన్ని స్వర్గ భారతిగా స్వర్ణ భారతిగా మారుస్తున్నారు. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, ఏ రాజు అయితే చెబుతాడో ఆ రాజు నేనే దేవుడిని అంటాడు. చూడండి, రాహుల్ గాంధీ మొత్తం ఇదంతా చేసుకొచ్చి రాహుల్ గాంధీని దేవుడి కింద ప్రకటించేసేస్తారు. మొత్తం అరే చర్చిలు ఎందుకు నువ్వేమంటావు, నిజమే కదా, అందరూ ఏకీభవిస్తారు. వాస్తవమే. ఎందుకంటే మీకు దేవుడి మీద నమ్మకం లేదు కదా. మీకు ఎంతసేపు నాచికినాకి నీళ్ళే కాబట్టి ఇది జరుగుద్ది. ఈ లోకంలో మీకు ఈ భారతదేశం పరలోకం అయిపోద్ది. ఆ తర్వాత చర్చిలు డిజాల్వ్ అయిపోతాయి, మసీదులు ఏముండవు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నమాట రాహుల్ గాంధీ అనొచ్చు, లేదా ఆ ప్లేస్లో ఇంకోళ్ళు అనొచ్చు. 1 నేషన్ 1 ఎలక్షన్, జమిలీ ఎలక్షను, యూనివర్సల్ సివిల్ కోడ్, ఇదంతా కూడా ఏంటంటే ప్రపంచానికి ఒకే ఒక్క నాయకుడు ఉంటాడు, ఆయనే దేవుడు అంటాడు. ఇంక దేవుళ్ళు ఉండరు. ఎందుకంటే మతం పేరుతో కులం పేరుతో రాజ్య విస్తరణతో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు ఉండవు, పాస్పోర్ట్లు ఉండవు, సరిహద్దులు ఉండవు, ఈ మతాలు ఉండవు. ఈ దేవుళ్ళకి వాళ్ళు ఉండదురా. రే బాబు, ముక్కోడి దేవుళ్ళు ముక్కోడి దేవతలు, యేసుక్రీస్తుని కూడా ఆరాధన వచ్చినవారు. యేసుక్రీస్తు లేడు, అల్లా లేడు, ముక్కోడి దేవుళ్ళు ముక్కోడి దేవతలు లేరు. అరే నోరు మూసుకొని అందరూ కూడా నన్ను ఆరాధించండి అనపోతే అడగండి. బైబిల్ చెబుతుంది, నేను చెప్పేది కాదు. మీరందరూ కూడా యుగాంతం గ్రంథం చదవండి, హైందవ క్రైస్తవ గ్రంథం చదవండి. జరగబోయేది ఇదే. మీకు పరలోకం కావాలో ఈ లోకం కావాలో తేల్చుకోండి. ఇట్లు పెయ్యల మధు జాన్సన్, సామాజిక ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకుడు, అన్నిటికంటే ముఖ్యంగా సువార్థికుడు, యేసుక్రీస్తు పాదదాసుడు. గుడ్ నైట్.